భయం వేసింది. మొత్తం పార్టీ అంతా పోలరైజ్ అయ్యి కష్టపడి పనిచేశారు. ఈ ట్రిప్ వీళ్ళ దురదృష్టం అదృష్టం గెలిచేశారు. అవన్నీ గెలిచేటప్పుడు ఒక నిర్లక్ష్యం వచ్చేసింది. ఆయన 4 కొట్టేసాక రేపు పొద్దున పెద్ద ఇది కాదు. దాని తోడు వైనాట్ 400 అనే టైప్ లో మాట్లాడేటప్పటికి 400 మాట్లాడేటప్పటికి ఇక అది వచ్చేస్తున్నదిలే అనేటువంటి ఫీలింగ్ వచ్చింది. ఇది అహంకారం అనిపించింది జనానికి. ఏది 400 అంటున్నారు, 370 అంటున్నారు. ఇక్కడ జనాలు బీజేపీ రావాలనుకుంటున్నారు, కానీ భారీ బలంతో రావాలని కోరుకోవాలి. కానీ సౌత్ లో ఒకసారి బీజేపీ గురించి చూసుకుంటే, అంటే పోనీ తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే మొన్న అక్కడ 8 సీట్లు రావడం, ఇక్కడ 10కి ఇక్కడ 8 సీట్లు రావడం, కూటమి వేవో లేదంటే లోకల్ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత బీజేపీ వేవ్ కూడా ఏమన్నా ఉంది, కొంచెం పెరిగింది అనుకోవచ్చు. దక్షిణాదిలో ఒక రకంగా పెరిగింది, ఒక రకంగా తగ్గింది. వాస్తవంగా దక్షిణాదిలో క్రిందటిసారి 2 జాతీయ పార్టీలను చూసుకుంటే బీజేపీకి 29 సీట్లు, కాంగ్రెస్కి 25 సీట్లు వచ్చినప్పుడు అందులో కేరళలో 14 వచ్చినాయి, తెలంగాణలో ఒక 3 వచ్చినాయి, తమిళనాడులో ఒక 7 దాకా వచ్చినాయి లాస్ట్ ఎలక్షన్స్. అందువల్ల అది 25 సీట్లు అప్పుడు వచ్చినాయి. ఈ ట్రిప్ తమిళనాడులో మళ్ళీ కాంగ్రెస్కి సీట్లు నిలబెట్టుకుంది. తెలంగాణలో 4-5 సీట్లు ఎక్కువ వచ్చినాయి కాంగ్రెస్. కేరళలో మళ్ళీ సీట్లు నిలబెట్టుకుంది. కేరళలో మళ్ళీ కమ్యూనిస్టులు పోయి 14 సీట్లు అక్కడ కాంగ్రెస్కి వచ్చినాయి. అదే సందర్భంలో